V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. ఏవిఎన్ కాలేజ్ డౌన్ గన్నేరు వీధిలో బాపని ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం వార్షిక మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. మా జాలార్ కొలదైవం బాపడ ముత్యాలమ్మ తాలూకా బాపడ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు అవుతున్నాయి. అందరూ ఇది చేస్తున్నాం. ఇది ఒక్కరోజేనండి, ఒక్కరోజే. ఇవాళ వచ్చి ఉదయం పూజ అవుతుంది, మధ్యాహ్నం అన్నసంతర్పణ అవుతుంది, ఈవినింగ్ వచ్చి పాలాభిషేకం అవుతుంది. ఇవన్నీ అమ్మవారి సాంగడీలకి అది చేస్తారు, ఇది చేస్తారు. వంశీకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్, శ్రీవాస్తు, దొనల శ్రీవాస్తు, మళ్ళా సీతారామ సుధాకర్ ముఖ్య కార్యదర్శి వస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. జాలారు కులస్తులు, పైవాళ్ళు అందరూ కులస్తులు కూడా వస్తుంటారు. అమ్మవారు ప్రత్యేకంగా అమ్మవారు కోరికలు తీరిస్తే తల్లి బాపడ ముత్యాలమ్మ. అది ఇది ముత్యాలమ్మ చాలా ఉంటాయి. బాపడ ముత్యాలమ్మ అనేది జంతువులే లేకట అమ్మవారు ఒక అమ్మవారే. ఎన్న దగ్గర బాపడ ముత్యాలమ్మ ఒకటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ముత్యాలమ్మ ఉన్నాయి, చాలా ముత్యాలమ్మ ఉన్నాయి. ఇదన్నీ బాపడ ముత్యాలమ్మ జంతువులు ఎక్కడ అవ్వదు. ఓన్లీ వెజిటేరియన్ తోటి అవుతుంది. అది ఈ తల్లికి ఏ కోరుకున్నా సరే కోరిన కోరికలు తీర్చే తల్లి అండి. ఏమైనా సరే కోరికలు మట్టుకు తీర్చుకుంటారండి. ప్రతి లక్షవారం దాతలో భోజనాలు పెట్టమని డబ్బులు ఇస్తే ఆ భోజనాలు ప్రతి లక్షవారం భోజనాలు ప్రజలకు భోజనాలు పెడతామండి. ప్రతి అది ఉండాలి. ఇది ఈ ముందు అమ్మవారి ముందు సెట్ చేయడానికి నేను ప్రెసిడెంట్ గా నేను 1,50,000 డొనేట్ చేశాను. షెడ్ కూడా ఎదర షెడ్ కూడా అంటే అదే ముత్యాలమ్మ తల్లి అంటే ఈ చుట్టుపక్కల జనాలందరికీ కూడా మంచిది. ఎవరు ఏటలు అనేది ఏమి వేయరు. అంత కొబ్బరికాయ, అంటిపళ్ళు, స్వీటు అది పెట్టుకుని దండం పెట్టుకుంటారు. మంచిగా జరుగుతుంది కానండి, ఎవరికి చెడు చేసే తల్లి కాదు. అందరికీ మంచిది. ఈ రోజు కోరుకున్నట్టు 6 రోజుల్లో మనం అనుకున్న మాట జరుగుతుంది. ప్రతి అమ్మవారికి ఇచ్చిన వాళ్ళ పేరు చెప్తాము, ఎవరి వాళ్ళ పేరు చెప్పాము. ఇది ఈ ప్రత్యేకత. ఇది ఉడ్డుదారులు తప్ప అందరూ డబ్బులు ఇస్తారు దీనికి. దీనికి పైన సెట్ చేయడానికి 1,50,000 ఈ గుడికి ప్రెసిడెంట్ గా నేను 1,50,000 ఇస్తున్నాను. దీనికి ప్రత్యేకత అమ్మవారు కోరికలు తీర్చే తల్లి కల్పవల్లి. పురాణమనుశాసితారం అనోరణీయా సమరుస్మరేద్యః సర్వస్య దాతారమచింతయేత్
సత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాతు. అర్జున, ఎవరి అభ్యాస యోగంతో ఏకాగ్రతతో మన దివ్యరూపమైన మహాపురుషుని స్మరించును అటు వాడు ఆ పరమ పురుషుని చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచములకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనుగ్రహమైన రూపం గలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. జయ నమస్కారం.